యేసు ప్రేమ. క్రీస్తు యేసునందు నా ప్రియమైన సోదరి సోదరులారా, మరి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు శరీరధారిగా ఎందుకు వచ్చారు, రావాల్సి వచ్చిందో మనం ఒకటెంబడి ఒకటి మాట్లాడుకుంటున్నాం. మరి ఇప్పటికి 3 విషయాల గురించి మాట్లాడుకున్నాం. 4వ విషయం గురించి ఆయన యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు శరీరధారిగా ఎందుకు రావలసి వచ్చిందో తెలుసుకుందాం. మరి యోహాను సువార్త 1:29 ప్రకారము లోక పాపములు మోసుకుని పోవుచున్న దేవుని గొర్రెపిల్లగా వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చారు. అంటే ప్రతి మానవుడు జన్మ కర్మ పాపముల చేత మరి సృష్టికర్తను మర్చి సృష్టాన్ని పూజించడం ద్వారా దైవోగ్రతకు పాత్రులై నశించిపోయినారు. అందువల్ల ఈ లోకమంతా పాపంతో నిండిపోయింది, శాపంతో నిండిపోయింది. లోకంలో ఉన్న మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని మరి రోమపత్రిక 3:23లో చెప్పారు. అంటే అందరూ పాపంతో నిండిపోయినారు. పాపము చేసినా చేయకపోయినా ఆదాము ద్వారా సంక్రమించినటువంటి పాపం ద్వారా మనందరము పాపులమైపోయినాం. జన్మ పాపులు, కర్మ పాపులు, అందరం ఆలోచనలతో పాపులమైపోయినాం. ఆ విధంగా పాపముతో నిండిపోయినటువంటి సర్వమానవాళి పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినారు. మరి ఎందుకు మానవుడుగా యేసుక్రీస్తు ప్రభువుగా రావాల్సి వచ్చిందంటే, మరి మనుష్యుడు ఈ శరీరముతో పాపము చేసినాడు కనుక ఈ శరీరములోనే పాపమునకు శిక్ష అనుభవించవలను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు శరీరధారిగా రావలసి వచ్చింది. అందును బట్టి ఆయన శరీరధారిగా మన పాపముల యావత్తు తండ్రి ఆయన మీద మోపారు. కల్వరి శిలువలో ఆయన మన పాపములన్నిటినీ ఆయన మీద మోపినప్పుడు తండ్రి ఆయన చూడనొల్లని వాడైపోయాడు. ఆ విధంగా ఈ లోకంలో ఉన్నటువంటి పాపులైనటువంటి మానవులందరినీ విమోచించడానికి లోక పాపాలన్నిటినీ మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినారు. మరి ఎలా ఉంది లోకం అంటే, మొదటి యోహాను పత్రిక 2:16 ప్రకారము లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడంబము ఇవి తండ్రి వలన కలిగినవి కావు. ఇవి తండ్రి వలన దేవుని వలన పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైనవి. ఈ ఆజ్ఞాతిక్రమమే పాపము. మరి మొదటి యోహాను పత్రిక 3:4 ప్రకారము పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. తరువాత యాకోబు పత్రిక 4:17 ప్రకారము మేలైనది చేయనెరిగియు చేయకపోవడం కూడా పాపమే. రోమపత్రిక 3:23 ప్రకారము ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోతున్నారని చెప్తున్నారు. కాబట్టి ఈ లోకంలో అన్ని పరిస్థితులు శరీరాశ, నేత్రాశ, జీవబడంబము, ఆజ్ఞాతిక్రమము, తరువాత సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మరిచిపోయి సృష్టాన్ని పూజించడము, ఆ సృష్టాన్ని పూజించడం ద్వారా ఒక 19 అవలక్షణాలు ఉన్నాయి. రోమాపత్రిక 1వ అధ్యాయం మీరు చదివితే అవన్నీ ఎన్ని అవలక్షణాలు మానవుడికి వచ్చినాయో అవన్నీ అందులో ఉంటాయి. కాబట్టి అందరమును పాపములో ఉన్నాము. లోకమంతా పాపముతో నిలిపోయి అందరూ తప్పిపోయి దేవుని వెదుకువారు ఎవరనూ లేరు. కీర్తనలు 53:3. పరిశుద్ధ రక్త ప్రోక్షణ లేకుండా పాప పరిహారం లేదు గనుక యేసుక్రీస్తు ప్రభువారు మన అందరి పాపములను భరించి యెషయా గ్రంథము 53:6 ప్రకారము తండ్రి అయిన దేవుడు మనందరి పాపములను యేసుక్రీస్తు ప్రభువు మీద మోపినందున ఆయన అందరి పాపములకు పరిహారము చేయుటకు పాపమెరుగని ప్రభువు కల్వరి శిలువలో మరణించి
మనందరి పాపములను మానవులందరి పాపములను మోసుకుని బలి అయినాడు. ఆయన బలి యందు విశ్వాసముంచిన వారు పాప శాప భారముల నుండి విమోచింపబడి పరలోక రాజ్య వారసులుగా చేయబడతారు. మనందరము ఈ వాక్యం వింటున్నటువంటి వారందరం కూడా దేవుని గురించి మన పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని గురించి తెలుసుకొని మనము పాపముల నుంచి మనల్ని విమోచించమని యేసుక్రీస్తు ప్రభువారిని ప్రార్థిస్తే మన పాపాలన్నీ ఆయన విమోచించి మనలను నూతన సృష్టిగా చేస్తాడు. అట్టి కృపా దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.